ప్రైజ్ ద లార్డ్. మన దీపాన్ని వెలిగించేవాడు దేవుడే, చీకటిని మనకి వెలుగ్గా చేసేవాడు దేవుడే. ఈ వచనం కీర్తనలు 18వ అధ్యాయం 28వ వచనంలో మన కీర్తనాకారుడైన దావీదు మాట్లాడతాడు. దావీదు శత్రువుల నుండి, ముఖ్యంగా సౌలు నుండి తప్పించుకొని వెళ్ళిపోయిన తర్వాత చాలా కష్టాల్లో ఉంటాడు దావీదు. అప్పుడు దేవుడు దావీదుకి తోడై ఉండి దావీదుని రక్షిస్తాడు. దీనికి కృతజ్ఞతగా దావీదు ఇలా అంటాడు, నా దీపాన్ని వెలిగించేవాడు నువ్వే, ఎన్ని కష్టాలు ఉన్నా సరే కష్టాలనే చీకట్లని నాకు వెలుగ్గా చేసేవాడు నువ్వే అని అంటాడు. చాలా కష్టాల నుంచి మనం తప్పించుకోలేము. అవి మనకు శక్తికి మించిన పనులు అవి. మనం ఏం చేయలేము. ఇంకా మనం గివప్ ఇచ్చేస్తాం, ఇంకా మన వల్ల అవ్వదు అనుకుంటాం. ఆ టైంలో మనకి దేవుడు ఉన్నాడనే విషయం మర్చిపోతాం. మనకు తెలుసు దేవుడు ఉన్నాడని, కానీ దేవుడి మీద కూడా మనకు అంత నమ్మకం ఉండదు. విశ్వాసం ఉంటుంది అనుకుంటాం, కానీ లేదు ఇది మన వల్ల అవ్వదు కాబట్టి గాల్లో దీపం పెట్టకూడదు అని అనుకుంటాం మనం. కానీ గాల్లో దీపం పెట్టినా సరే వెలిగించేవాడు నా దేవుడు, వెలిగించే శక్తి గలవాడు నా దేవుడు. కాబట్టి దావీదుకి చీకట్లో ఉన్నప్పుడు దాన్ని ఎలా అయితే వెలుగ్గా చేశాడో, నువ్వు కొన్ని తప్పించుకోలేనప్పుడు, కొన్ని కష్టాలు నీ బలం కన్నా బలంగా ఉన్నప్పుడు దేవునికి తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. చీకటిగా ఉన్న నీ ప్రతి కష్టాన్ని నీకు వెలుగ్గా చేసేస్తాడు దేవుడు. బైబిల్ ఎందుకు చదువుతాం మనం? దావీదుని దేవుడు కాపాడాడని చదువుతామా? దానియేలుని దేవుడు కాపాడాడని చదువుతామా? కాదు. దేవుడు దావీదుని కాపాడాడు, దానియేలుని కాపాడాడు, కాబట్టి నిన్ను కూడా కాపాడతాడు. అందుకు చదువుతాం మనం బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, అదిగో వాళ్ళందరినీ కాపాడిన దేవుడే నిన్ను కూడా కాపాడుతున్నాడు. చీకట్లో ఉన్న వాళ్ళందరికీ వెలుగు కలిగించిన దేవుడే నీ చీకటిని కూడా చూశాడు, నీ చీకటిని కూడా నీకు వెలుగుగా చేస్తాడు అని బైబిల్ మనకు బోధిస్తుంది. కష్టాలు చూసి భయపడకండి, చీకటితో పోలి ఉన్న కష్టాలను చూసి భయపడకండి, జడిసిపోకండి. దేవుడు మీ చీకటిని మీకు వెలుగ్గా చేస్తాడు. మీ దీపాన్ని ఆయనే వెలిగిస్తాడు. మీ కష్టాలన్నింటినీ తీసేస్తాడు. మీ జీవితంలో ఇక మీదట వెలుగే ఉంటుంది, చీకటి అనేదే ఉండదు. కాబట్టి దేవుని వాక్యం చదువుకోండి, దేవునికి ఇష్టంగా ఉండండి, దేవుడి మార్గంలో నడవండి, దేవుడి సహాయాన్ని పొందండి, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా బ్రతకండి. గాడ్ బ్లెస్ యూ.